ప్రతి ఒక్కరికంట విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు చేస్తాడంట. అది నీ ఫెయిత్ కూడా ఒక మెజర్మెంట్ ఉంది, అది నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫెయిత్ లెవెల్స్ నువ్వు ఎక్కువ చేసుకోవాలి. అందరికీ నమ్మకం ఉంటుంది, కానీ కొంతమంది కొంతవరకే వాళ్ళ విశ్వాసపు లెవెల్స్ ఒక రేంజ్ వరకే ఉంటాయి అన్నమాట. అది నువ్వు అధిగమించాలి. దాన్ని ఎక్సీడ్ అయి నువ్వు పైకి వెళ్ళినప్పుడు మిరాకిల్ జరుగుతుంది. ఇప్పుడు మీకు 10,000 అవసరం, ప్రార్థన చేస్తారా లేదా? ఇస్తాడా లేడా? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఇస్తాడని? మీకు ₹1,00,000 అవసరం, దేవుడు ఇస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? ₹1,00,00,000 అవసరం, ఎంతమంది నమ్ముతున్నారు? 10 కోట్లు ఇస్తాడు దేవుడు, ఎంతమంది నమ్ముతున్నారు? స్పాట్లో ఇస్తాడు, ఇప్పుడు ఇవ్వగలడు ఆయన, ఎంతమంది నమ్ముతున్నారు? అది మన ఫెయిత్ లెవెల్స్ అనమాట. అవి మన విశ్వాసము 1,00,000 వరకు అయితే ధైర్యంగా ప్రార్థన చేస్తాం, ప్రభు పంపించి. అంటే మన మనసులో ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంటుంది, వాడిని అడిగాను, వీడిని అడిగాను, లోన్ పెట్టాను, ఎక్కడో చోటు వచ్చేస్తుంది. అంటే మన ఆలోచనలో దేవుని శక్తిని లిమిట్ చేసుకొని, ప్రభు ఇదిగో ఇంతవరకైతే నేను అప్పు తీర్చగలను అంటే నువ్వు చేస్తే నీ అలాగే ఉంటుంది నీ ప్లాన్. కానీ దేవుడైతే ఆయన శక్తికి లిమిట్ లేదు. భయం వేస్తుంది. ఇక ₹1,00,00,000 అవసరం అనుకోండి, కొంచెం ఎక్కడో మనకి మన విశ్వాసంలో కాస్త ప్రభా ధైర్యం చేయడం, నమ్మడానికి. ప్రభా అంత డబ్బులా ఎలా పంపిస్తాం? దేవుడికి ₹10 పంపించడం ఎంత ఈజీయో 10 కోట్లు పంపించడం కూడా అంతే ఈజీ. ప్రాబ్లం దేవునిలో లేదు, మన ఫెయిత్ లెవెల్స్లో ఉంది. రేపుకా గారు అనుకుంటా ఒకసారి అనారోగ్యమని నా దగ్గరికి వచ్చారు. అమ్మ సర్జరీ పడుతుంది అన్నారు డాక్టర్ కదమ్మా. నేను చెప్పాను ప్రార్థన చేయండి అన్న. ఏమని ప్రేయర్ చేయమంటారు అన్న. ఏమని ప్రేయర్ చేయమంటే అప్పుడు నేను అన్నా, దేవుడు డాక్టర్ చెప్పాడు సర్జరీ అని కదా, సర్జరీ పడుతుందని చెప్పాడు. నేను అన్నాను, దేవుడు నిన్ను సర్జరీ జరిగినా స్వస్థపరుస్తాడు, సర్జరీ జరగకుండా కూడా స్వస్థపరుస్తాడు. డిపెండ్స్ అపాన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం మీద ఆధారపడింది. దేవుడు రెండూ చేయగలడు. ఇప్పుడు చెప్పండి ఏమని ప్రార్థన చేయాలన్న. అమ్మ అలాగైతే నాకు ఆపరేషన్ లేకుండానే తగ్గిపోవాలని ప్రార్థన చేయండి అమ్మా, మీరు నమ్మితే జరిగిద్ది అని ప్రార్థన చేశాం. సర్జరీ అవ్వలేదు కదా, మన మధ్యలోనే ఉంది సాక్ష్యం. మరలా వెళ్ళేసరికి ఆమె ప్రిపేర్ అయిపోయింది, యాక్చువల్గా సర్జరీకి వెళ్దామని కూడా సిద్ధపడిపోయింది. కానీ నేను ఒకటే చెప్పాను, నీ విశ్వాసం అంతే. నువ్వు ప్రిపేర్ అయితే దేవుడు నీ సర్జరీ కూడా తీసుకెళ్తాడు, తప్పు లేదు అందులో, అది తప్పు కాదు, పాపం కాదు. నీ ఫెయిత్ లెవెల్ అక్కడికి ఉంది. కానీ లేదు, నాకు సర్జరీ అవడానికి వీలు లేదు, నా దేవుడు చేయగలడు. ఫెయిత్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకుంది, దేవుడు కానివ్వలేదు, ఆపేశాడు. ఫెయిత్ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్తున్నాను నేను. నమ్మండి, వాక్యాన్ని నమ్మండి, దేవుడు చేస్తాడు. ఎలా అంటే రీజన్స్ వద్దు.